మూఢములలో చేయవలసిన పనుల గురించి అయితే తెలియచేస్తాను. ముందుగా అయితే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, శాంతులు ఇలాంటివైతే మనము ఈ మూఢమి ఉన్న సమయంలో అయితే జరిపిస్తామండి. అలానే అన్నప్రాసన, శ్రీమంతం, నామకరణం ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు కూడా అయితే మనం జరిపిస్తామండి. అలానే ఇంటికి మనం ఆల్రెడీ ఇంట్లో ఉంటాం కదండీ! ఆ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు, ఏదైనా ఆల్టరేషన్స్ అలాంటివి చేసుకోవచ్చు. అలానే భూములు కొనుగోలు చేసుకోవచ్చు. అమ్మకాలు కూడా చేసుకోవచ్చండి. అగ్రిమెంట్లు అనేటివి చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరొచ్చండి. విదేశాల్లో ఉద్యోగం కోసం అయితే వెళ్ళొచ్చు. అలానే నూతన వాహనాలు, వస్త్రాలు ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చండి. జాతక రీత్యా ఏదైనా సరే మీకు దోషాలు ఉంటే జాతకాలు కొత్తగా రాపించుకోవడము, నవగ్రహ శాంతులు చేపించుకోవడము, హోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ మూడమి టైంలో అయితే మీరు చేపించుకోవచ్చండి. అలానే గర్భిణీ స్త్రీలు, బాలింతలు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు కనుక చేయాల్సి వస్తే ఏదైనా ఒక మంచి శుభ తిథులు చూసుకొని వాళ్ళ భర్తతో కలిసి ప్రయాణిస్తే చాలా మంచిదండి. ఇవండి మనము మూఢముల్లో చేయవలసిన పనులు.